మంచి నిర్ణయం తీసుకోండి. పోయినసారి జగన్ మాయ మాటల్లో ఎంతమంది మోసపోయినారు. రోజు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, చెత్త పన్ను అంటున్నారు, క్రైమ్ ఎక్కువైపోయింది. సో ఈసారి అందుకే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి తప్పకుండా. నెల్లూరు సిటీ 48వ డివిజన్లో మహాలక్ష్మమ్మ టెంపుల్ దగ్గర నుంచి ఈరోజు జనం కోసం జనసేన, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జనసేన పార్టీ టీడీపీ కలిసి ఈరోజు కార్యక్రమం గడప గడప కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు 48వ డివిజన్లో సాయి మోహన్ గారి ఆధ్వర్యంలో వందలాది మంది ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి కూడా ఎంతోమంది సురేష్ గారి ఆధ్వర్యంలో కూడా చాలామంది వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి రాగానే మాకు ఒక విషయం తెలియజేశారు. 48వ డివిజన్లో టీడీపీ వాళ్ళు ఆఫీస్ పెట్టుకుంటే గత 3 నెలల నుంచి ఈరోజు అనిల్ కక్ష సాధింపుల చేసేటట్టు వాళ్ళ డివిజన్ ఇన్ఛార్జ్ ఆఫీసును మూపించారు. నిజంగా చెప్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానివ్వండి, రాష్ట్రంలో ఎప్పటి నుంచి అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చారో కేవలం కక్ష సాధింపుల కోసమే ఉన్నట్టున్నారు. ఎక్కడ చూసినా ఈ ప్రతిపక్ష నాయకుల్ని కానివ్వండి, సామాన్య ప్రజలు వాళ్ళ మీద ఎవరన్నా తిరగబడినా అంటే ఏమన్నా ప్రశ్నించినా కానీ వైసీపీ వైఫల్యాల గురించి వాళ్ళ మీద కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం, ఇల్లులు కూల్చేయటం, అదేవిధంగా ఎక్కడ చూసినా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ పొట్ట మీద కొట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. నిజంగా నెల్లూరు ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించాలి, గమనించాలి. ఈ వైసీపీ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానివ్వండి, మేము ఎన్నోసార్లు 100 సార్లు చెప్పాం, క్రైమ్ ఎక్కువైపోయింది. నెల్లూరు ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా మారిపోయింది. నేషనల్ క్రైమ్ బ్యూరో సర్వేలో కూడా నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4వ స్థానంలో ఉందంటే మనం నిజంగా ఎంతో బాధపడాల్సిన విషయం. ఎక్కడ చూసినా కానీ క్రైమ్ ఎక్కువైపోయింది. గంజా ఇష్టం వచ్చినట్టు అమ్మేస్తున్నారు. వైసీపీ నాయకులు దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా అంటే హుందాదనంగా రాజకీయాలు చేసుకునే వాళ్ళు, ఎంతోమంది ప్రశాంతంగా జీవించేవాళ్ళు. అలాంటి నెల్లూరు జిల్లాలో ఈరోజు ఈ రౌడీయిజం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని తప్పకుండా నెల్లూరు ప్రజలు గెలిపించుకోవాలా, వైసీపీకి బుద్ధి చెప్పాలా. ఎందుకంటే రాబోయే ఎన్నికలు మన భవిష్యత్తు, నెల్లూరు భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. తప్పకుండా అందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం, జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరుంటే గెలిపించుకోండి. వైసీపీకి డిపాజిట్లు కూడా రానికుండా చూడండి. ఒకటి కాదు, వందలు మేము చెప్పగలుగుతాం. వైసీపీ వచ్చినప్పటి నుంచి ఎన్ని అరాచకాలు చేశారో, ఎన్ని దౌర్జన్యాలు చేశారో. అసలు పార్టీ ఆఫీసులు పెడితే ఉంటే కూడా వీళ్ళకి ఎంత భయం అంటే వైసీపీ వాళ్ళు ఓడిపోతారని చెప్పి పార్టీ ఆఫీసులు క్లోజ్ చేయటం. అదేవిధంగా ఏదన్నా ప్రతిపక్ష నాయకులు ఎవరున్నా కానివ్వండి, వాళ్ళ బిజినెస్ల మీద ఇబ్బంది పెట్టడము, లేకపోతే ఇల్లులు కూల్చేయటము. మేము ఎక్కడికి వెళ్ళినా ఇదే సమస్యలు చెప్తున్నారు. నెల్లూరులో ప్రజలు కూడా బయట స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కడ తిరిగి ఎక్కడ మాట్లాడితే వీళ్ళు ఇబ్బంది పెడతారని చెప్పి. కరోనా సమయంలో కూడా చూసాము, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టున్నారని చెప్పి. వైసీపీ వైఫల్యాలు 1 కాదు 2 కాదు, కొన్ని చెప్పుకుంటే వెళ్తే ఒక రోజంతా సరిపోదు. కరెంటు బిల్లులో 4 రెట్లు పెరిగిపోయినాయి, మేము కట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. దోమల సమస్యలు ఎక్కువైపోయినాయి. ఎందుకు దోమల సమస్యలు మున్సిపల్ అధికారులను అడిగితే అసలు మాకు ఫాగ్ మిషన్లు పనిచేయటం లేదు, మాకు నిధులు కేటాయించడం లేదు, ఎక్కడ కూడా వాళ్ళు ఫాగ్ మిషన్స్ వాడటం లేదంటున్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా డ్రైనేజ్ పూడికలు తీయటం లేదు, దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా రోడ్లో గోతులు ఉన్నాయి. 1 కాదు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎలక్షన్లు దగ్గర పడే కొంది మేము మాత్రం ప్రతి ఒక్కరికి ప్రజలకి మేము దాదాపు 1.5 సంవత్సరాల నుంచి వైసీపీ వైఫల్యాల గురించి వివరిస్తున్నాము. ఇలాంటి చర్యలు మానుకోవాలా. వైసీపీ దౌర్జన్యాలు చేస్తామో లేదా బెదిరించి మేము అడ్డుకుంటామంటే మాత్రం ఎవ్వరు కూడా ఊరుకోరు. ప్రజల్లో కూడా మార్పు వచ్చేసింది. తప్పకుండా ఈసారి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు నిలబెట్టినా గెలిపించుకుంటామంటున్నారు. తప్పకుండా ప్రజలు కూడా ఇలా ఆలోచించి ఈసారి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్. జేవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ 20 సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో 10,000కు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల, మెదడు, వెన్నుపూస సమస్యలు మరియు శస్త్రచికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జేవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్, సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక, సండే మార్కెట్, నెల్లూరు. ఈరోజు మనం 48వ డివిజన్లో ఇక్కడ సాయి మోహన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పొన్నూరు సురేష్ గారి నేతృత్వంలో, జనసేన పార్టీ డివిజన్ 48వ డివిజన్ సురేష్ గారి నేతృత్వంలో ఇక్కడ మనం ఈరోజు జనం కోసం జనసేన అనే కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. కొన్ని వందలాది మంది యువత ఈరోజు జనం కోసం జనసేన అనే కార్యక్రమం కావచ్చు, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కావచ్చు, మేము జనాల్లోకి వెళ్తుంటే యువత మా వెనకాల రావడం, మా వెన్నంటే రావడం, యువత జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఒక బలంగా మారడం చూసి ఈరోజు నగర శాసనసభ్యులు ఈరోజు ఒక పిరికి పంద చర్య ఈరోజు ఈ వార్డులో తీసుకున్నారు. ఇక్కడ పొన్నూరు సురేష్ గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్న ఆఫీస్ని
కానీ ఈరోజు మేము ఇక్కడికి వస్తున్నామని తెలిసి 3 నెలల నుంచి ఆఫీస్ కొనసాగుతున్నా, అదేవిధంగా ఇక్కడ ఆఫీస్ కట్టేటప్పుడు కూడా రాని మున్సిపాలిటీ ఇబ్బందులు, ఈరోజు ఇక్కడ పర్మిషన్ లేకుండా అక్రమ కట్టడాలని చెప్పి ఈరోజు మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చి మీడియం నిజంగా మీ వైఎస్ఆర్సీపీ నాయకుడైన అనిల్ కుమార్ యాదవ్ భయపడ్డాడు అనే దానికి నిజంగా ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు మీ లిస్టు 1, 2, 3, 4 లిస్టు రిలీజ్ చేశారు. ఇప్పుడు దాకా నీ పేరే నీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు దాకా ప్రస్తావించలా. ఇంకో 2 లిస్టులు వస్తున్నాయి, అయినా కానీ నీ పేరు వచ్చేటట్లేరు. కొంచెం మతి భ్రమించినట్టుంది, కొంచెం చూసుకోండి. నెల్లూరు నగరంలో పోటీ చేసినా చేయకపోయినా మిమ్మల్ని 2 సార్లు నెల్లూరు నగరంలో గెలిపించుకున్నారు నెల్లూరు నగర ప్రజలు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఈరోజు ప్రజలకి చేసింది ఏది లేకపోగా అన్యాయంగా అక్రమంగా విపక్షాల పార్టీ ఆఫీసులను మూయిచ్చి వేస్తే ఈరోజు ఇక్కడ రాజకీయం ఆగిపోదు. ఇక్కడే ఇందాక మా జిల్లా అధ్యక్షుల వారు చెప్పినట్టు మేము చెట్టు కిందైనా కూర్చొని రాజకీయం చేస్తాం, చెట్టు కిందైనా కూర్చొని నిన్ను ఓడిపిస్తాం, అదే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మేము ఓడిపించాలంటే నువ్వు ముందర టికెట్ తీసుకోవాలా, ఈసారి లిస్టులో అయినా నీ టికెట్ తెప్పించుకో. ఒకవేళ రాకపోతే జగన్మోహన్ రెడ్డికి మా తెలుగుదేశం జనసేన పార్టీ తరపునైనా నేను రికమెండ్ చేస్తాం. ఎందుకంటే నువ్వు పోటీ చేస్తే నీ ఓటమి ఖాయం. ఈసారి మరొకసారి నిన్ను ఓడిపించి ఈ నెల్లూరు నగరం నుంచి సాగనంపి చెన్నైకి పంపించాలని చెప్పి మేమందరం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై